మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గుడి విశేషత అలానే నవరాత్రి ఉత్సవాలు బాగా జరగాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మనం ఈ 9 రోజులు కూడా మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చేయాలి. దీనికి సంబంధించి వివిధ శాఖలకి వివిధ కర్తవ్యాలు ఉండడం జరుగుతుంది. నగరపాలక సంస్థకి, అలానే పోలీస్ శాఖకి, విద్యుత్ శాఖకి, వైద్య ఆరోగ్య శాఖకి, రోడ్లు భవనాల శాఖకి, అగ్నిపాపక శాఖకి, అలానే ఇక్కడ దేవాదాయ శాఖకి సంబంధించి కూడా ఎవరైతే వివిధ ఏర్పాట్లు చేయాలో వాళ్ళ అధికారులందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది. మనం మొదటిగా ఒక్కొక్క శాఖ నుంచి మొదలుపెట్టి నగరపాలక సంస్థ నుంచి ముందుగా నగరపాలక సంస్థ నుంచి శానిటేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గుడి పరిసరాల లోపల శానిటేషన్, గుడి చుట్టూ ఉన్న రోడ్ల శానిటేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఎంహెచ్ఓ మీరు మొదటిగా 3 షిఫ్ట్ లో వర్కర్స్ ని ఇక్కడ పెట్టాలి. ఎంతమంది వర్కర్స్ కావాలి మీకు? 150 ఉంటారు అంటే మొత్తం కలిపి 50 ఓకే. మార్నింగ్ షిఫ్ట్ 50 వర్కర్స్ ఉంటారు. వచ్చే నెల 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, వచ్చే నెల 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు జరుగుతాయి. వేలాదిగా భక్తులు విచ్చేస్తారు. జిల్లాలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఈ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల మీద ఈరోజు అధికారులతో సమీక్షించడం జరిగింది. ఈ యొక్క సమీక్షలో ఆలయ ట్రస్ట్ బోర్డు వంశపారంపర్య చైర్మన్ రత్నం జయరాం గారు, అదేవిధంగా అధికారులు, అటు కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, వివిధ శాఖల అధికారులు, అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ చెక్కసాయి అహల్య, అదేవిధంగా మన సనపరెడ్డి పెంచిరెడ్డి గారు, గిరీష్ రెడ్డి గారు, ఆ యొక్క ఉభయదాతలు అందరూ, రాజానాయుడు గారు అందరం కూడా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం కూడా చేయడం జరిగింది. మా అందరి కోరిక ఒకటే, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సాధారణ భక్తులకి దర్శనం విషయంలో ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండకూడదు. సాధారణ భక్తులు సంతోషంగా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకునేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయమని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దేవస్థానం ఉన్నతికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేక సమయాలు ఏర్పాటు చేసి వారికి ఆలయ మర్యాదలతో ఆ యొక్క అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించమని కూడా అధికారులను కోరటం జరిగింది. అదేవిధంగా ఏదైతే విఐపీలు వారి కోసం కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించమని చెప్పి, ఏది ఏమైనా అంతిమంగా సాధారణ భక్తుల క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ భక్తులకి అన్ని రకాల వస్తువులు వేగవంతంగా దర్శనం ఏర్పాట్లు చేయమని కూడా అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక రాజకీయ ఫ్లెక్సీలు నేను ప్రారంభించిన సంప్రదాయం ఏది, దేవస్థానాలు, మసీదులు, దర్గాలు, చర్చిల వద్ద రాజకీయ ఫ్లెక్సీల నిషేధం అని, అది మొట్టమొదటగా దాదాపు 11 ఏళ్ల ముందు ఈ దేవస్థానంలోనే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా కొనసాగించమని, దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారమా ప్రతిపక్షమా తేడా లేదు, ఏ రాజకీయ పార్టీ రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు. అలా కట్టితే వెంటనే వాటిని తొలగించడం కాకుండా ఆ కట్టిన వారి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పని కోరుచూ ఉన్నాం. అదేవిధంగా రాజరాజేశ్వరం వారి దేవస్థానంలో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ కోసం ట్రస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటుకి ఆలస్యం అవుతుంది కాబట్టి ఒక ఉత్సవాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది 18 మందితో. దాంట్లో మిత్రుడు అలహరి విజయ్ కుమార్ చైర్మన్గా, మరో 17 మంది సభ్యులుగా ఉంటారు. వీరందరూ కూడా అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని చెప్పని కోరుతూ, అతి ముఖ్యమైనటువంటి మాట, ఒక్క నెల్లూరు నగరమే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు 11వ తేదీ సాయంకాలం, అంటే 12వ తారీఖు విజయదశమి, 11వ తారీఖు సాయంకాలం 6 గంటలకి, 11వ తేదీ విజయదశమి ముందు రోజు సాయంకాలం 6 గంటలకి
రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు రావణాసుర వధ కార్యక్రమం ఉంటుంది. 60 అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని 60 అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని ప్రజలందరూ సామూహికంగా వధించే కార్యక్రమం ఉంటుంది. చూడ చక్కని కార్యక్రమం. ఢిల్లీలో ఉత్తరాదిలో చేసే కార్యక్రమం. నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటగా ఆధ్యాత్మిక పండితుల భక్తుల సూచనలు సలహాలతో అక్టోబర్ 11వ తారీఖున సాయంత్రం 6 గంటలకి రాజరాజేశ్వరి వారి దేవస్థానం ముందు ఆ యొక్క రావణాసుర వధ కార్యక్రమం ఉంటుంది. ప్రజలందరూ సామూహికంగా ఆ రావణాసురుణ్ణి వధించే కార్యక్రమం. దీంట్లో జిల్లా నలుమూలల నుంచి భక్తులందరూ కూడా పాల్గొవాలని ఆధ్యాత్మిక కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటగా జరుగుతున్న కార్యక్రమం ఇది. అక్టోబర్ 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా మీ యొక్క సమయాన్ని ఆ యొక్క రావణాసుర వధ కార్యక్రమంలో పాల్గొని ఆ చక్కటి కన్నుల పండగగా జరిగే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రావణాసుర వధ చేయాలని చెప్పని కోరుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.